అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మచిలీపట్నంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతటా రామనామ స్మరణ మారుమ్రోగింది. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మచిలీపట్నంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అంతటా రామనామ స్మరణ మారుమ్రోగింది. నగరంలో ఎటు చూసినా రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక కోలాహలం కనిపిస్తోంది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. ఈ నేపథ్యంలో కోనేరు సెంటర్లో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహించారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న రామాలయాలు, ఇతర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్షంగా వీక్షించేందుకు పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. నగరం అంతా ఎటు చూసినా కాషాయంగు జెండాలు రెపరెపలతో శోభాయమానంగా మారింది. ఈ సందర్భంగా వైసీపీ మరియు హిందూ ఐక్యవేదికల ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రామ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. राम से चल के राम पे आए, प्रेम कोई और न जाने, राम से रूठे राम से माने, राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय अनंत हरि कथानंता, कहहि सुनहि बहु विधि सब संता, राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए, मंगल भवन अमंगल हारी, प्रभु सुदर्शन अजर बिहारी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय ప్రభువుకి ప్రభు అయిన శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి కీర్తనలు కానీ, భజనలు కానీ, కోలాటాలు కానీ మరి చేస్తూ ఆ స్వామివారిని స్మరిస్తూ రామా రామా అని మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఈరోజు భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన కీర్తనలు జరుగుతాం చాలా శుభసూచికం. మన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మరి అయోధ్యలో జరిగే మరి శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ట అందరూ కూడా కీర్తిస్తూ మరి ఆయన్ని స్మరిస్తూ మరి రామనామం అనేది చేస్తాం అనేది అందరికి కూడా ఆరోగ్యవంతమైంది. ఈరోజు మచిలీపట్నంలో కూడా స్థానిక కోనేరు సెంటర్లో కానీ, వివిధ దేవాలయాల్లో కానీ, కన్నికాపురం దేవాలయంలో కానీ కళ్యాణాలు చేస్తాం కానీ, వివిధ రూపాల్లో స్వామివారికి
భజనా కీర్తనల చేసంలో కానీ పానకం వినియోగం, ప్రసాద వినియోగం, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా స్వామివారిని స్మరిస్తూ ఈరోజు కార్యక్రమం మరి అందరూ కూడా పాలు పంచుకోవడం జరిగింది. సాయంత్రం మధ్యాహ్నం 3:30 ఈ అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట అలాగే ప్రాణ ప్రతిష్ట ఆ 2 కార్యక్రమాల సందర్భంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించిన మేరకు అట్లాగే మా వంతుగా మా బృందావనపురం హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని రాముల వారి పూజా కార్యక్రమం చేసి తీర్థ ప్రసాద వితరణ కూడా చేస్తున్నాము. పులిహార, చక్కెర పొంగలి, శనగలు ఇలా ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే ఈరోజు కూడా మేము కూడా మా బృందావనపురం హోల్సేల్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మధ్యాహ్నం నుంచి సెలవుగా ప్రకటించడం అయింది. కారణం ఈరోజు కోనేరు సెంటర్లో జరుగు ఐక్యవేదిక అని మహా గొప్ప కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. అందరి తరఫున అందరూ పట్టణ ప్రజల తరఫున ఐక్యవేదిక కార్యక్రమం. ఆ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా వీక్షించి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. కళ్యాణం కూడా సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని అందరూ తిలకించవలసిందిగా కోరుచున్నాను. ఇట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కూడా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కోనేరు సెంటర్లో కార్యక్రమం ఐక్యవేదిక కార్యక్రమాలు అట్లాగే మా శ్రీరామ్ 500 సంవత్సరాలు వేంచేసి ఉన్నాం ఈ రోజు కోసం. ఈరోజు అయోధ్యలోని బాలరాముని ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం అతివైభవంగా జరుగుతోంది. భారతదేశానికి ఈరోజు పండుగ రోజు. హిందువులందరూ కూడా ఈ యొక్క పండుగ రోజుని అత్యుత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈరోజు మచిలీపట్నంలోని వేయించేసి ఉన్న మత్స్య మార్కెట్లోని వేయించేసి ఉన్న హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు సుదర్శన హోమం చేద్దామని చెప్పి సంకల్పించుకున్నాము. కనుక ఈ యొక్క కమిటీ మెంబర్లు మరియు బ్రహ్మం గారు, నాగేంద్రం గారు, మిగతా వాళ్ళందరూ కూడా వర్తకుల సంఘం వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పూనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈరోజు చాలా సంతోషదాయకంగా ఉంది. ఆ శ్రీరామచంద్ర ప్రభు దేశాలకి రాజులకే రాజు అయినటువంటి ఆ యొక్క ప్రభు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఈరోజు కోరుకుంటున్నాం. జై శ్రీ. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పేర్కొన్నారు. చిలకలపూడిలోని శ్రీ పాండురంగ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు ఆయన ట్యాబ్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బైజూస్తో ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు 139 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు శీలం భారతి, మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఉండే ఒక గృహిణికి లేదా ఇంట్లో ఉండే ఒక ఆడపిల్లకు ఒక అవకాశం ఇస్తూ ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నున్నాయో అసలు బయట రాజకీయం అనేది తెలియని మనిషి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కొద్దిగా వీళ్ళిద్దరూ కొద్దిగా బయట ముందు నుంచే తిరిగేవాళ్ళు. జగన్ గారు అవకాశం నుంచి బయటకు వచ్చింది మాత్రం వీళ్ళిద్దరు, రాణి గారు, భారతి గారు. ఈరోజు చూసుకున్నట్టయితే నాకు తెలిసి వాళ్ళ హస్బెండ్ల మీద ఎక్కువగా అంటే మగవాళ్ళ మీద ఎక్కువగా ఈరోజు చూసుకుంటే ఏ విషయంలో అంటే పాలన విషయంలో కరెక్ట్గా ఉండటంలో అయినా లేదా వాళ్ళ మాట తీరులో అయినా లేదా మైక్ పట్టుకుని అయినా మాట్లాడేటప్పుడైనా అంత కాన్ఫిడెంట్గా మనం, ఎందుకంటే క్లాసుల్లో కూర్చున్నప్పుడు బెంచ్ల మీద చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అదే స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటే భయం వేసేస్తూ ఉంటుంది, మాట రాదు. అంటే 10 మంది ముందు మీ క్లాసులో 30-40 మంది మాట్లాడుతూనే అంత కష్టం అంటే పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఎక్కువ మంది మాట్లాడాలంటే ఇంకెక్కువ కష్టం. అటువంటిది ఎప్పుడు అనుభవం లేని వీళ్ళు మాట్లాడినా. అలాగే వెంకటేశ్వరం గారు, విజయలక్ష్మి గారు కూడా చూస్తే ప్రతి చోట అంటే జగన్ గారు అవకాశం ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చారనేది ఎప్పటికప్పుడు ఏదో ఎందుకు ఇచ్చారని ప్రూవ్ చేయడానికి వీళ్ళందరూ నిలబడుతున్నారు ఈరోజు. దాంట్లో పెద్ద ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు కానీ వాణి గారు 2-3 సంవత్సరాల ముందు వరకు కూడా మైకి తీసుకుని మీరు అందరూ ఎక్కడ ఉండేవాళ్ళు మైకి ఇస్తే ఆవిడ వెనక్కి ఇచ్చేసేది, అమ్మ నేను మాట్లాడలేను. అటువంటి ఆవిడ ఈరోజు అంటే ఆడపిల్లలకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు పోటీగా ఎంతమంది. ఇది 2వ సంవత్సరం. మన స్కూల్లో 139 ట్యాబ్లు 8వ తరగతి పిల్లలకి ఇవ్వమని చెప్పి జగన్ గారు మన స్కూల్కి స్పాన్సర్ చేశారు. జగన్ గారు ఒక ట్యాబ్సే కాదమ్మా, మనకి ఏమేం చేశారో జస్ట్ మీ వరకు ఏం చేశారో చెప్తాను. నాడు నేడు ద్వారా మీ క్లాస్ రూమ్స్ కానీ, మీ బోర్డ్స్ అంటే బ్లాక్ బోర్డ్స్ కానీ, బాత్రూమ్స్ కానీ, సైకిల్ షెడ్లు
ఒక సైకిల్ పెడితే అది పడితే 100 సైకిల్స్ పడిపోయేవి. అలాంటిది లేకపోతే కనుక ఎండకి లేదా వర్షానికి గాలి పోవటమో పడిపోవటమో జరిగేది. అలా జరగకుండా నేను దగ్గరుండి ఆ సైకిల్ షెడ్ ఒకటి పెట్టించాము. అలాగే మీ వాష్రూమ్స్, అలాగే కూర్చుని కంఫర్ట్గా చదువుకుంటాకి రాసుకుంటాకి ఏమున్నాయి బెంచెస్, ఇలా అన్ని నాడు నేడు ద్వారా జరిగింది. అలాగే మీకు అంటే తల్లిదండ్రులు ఏ స్తోమతలో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా మనకు మంచి చదువు ఇవ్వాలి, మనకు మంచి స్కూల్లో చదివించాలి అని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అది అనుకూలించకపోతే శ్రీరామ నామస్మరణతో పెడన పట్టణం మారుమ్రోగింది. హిందూ బంధువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామనామ మహానగర సంకీర్తన శోభాయాత్ర కనుల పండుగ జరిగింది. శ్రీరామ నామస్మరణతో పెడన పట్టణం మారుమ్రోగింది. హిందూ బంధువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామనామ మహానగర సంకీర్తన శోభాయాత్ర కనుల పండుగ జరిగింది. పెడనపట్నంలోని బ్రహ్మపురంలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ సెంటర్ సమీపంలో గల ఆంజనేయ స్వామి ఆలయం వరకు కొనసాగింది. యాత్రలో బాలాజీ స్వామి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నియోజకవర్గ నేత సమ్మెట బాబు, ఓసా వెంకయ్య, ముదినేని రామకృష్ణ, చీరాల నవీన్ కృష్ణ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల త్యామలయ్య, బీజేపీ నేతలు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, పలు ఆలయాల భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. కాగా యాత్రలో మహిళలు కోలాట భజనలు ఆకట్టుకున్నాయి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెడన నుంచి విశ్వ హిందూ పరిషత్ తరపుని నా పేరు కోనపరెడ్డి రంగయ్య, పెడన అధ్యక్షుడిని. ఈ రామ మందిరం బాల రామ మందిరం అయోధ్యలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ రామ దేవాలయం ఎన్నాళ్ళు కళ ఈరోజు నెరవేరుతుంది. అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా దేశవ్యాప్తంగా గర్వించాల్సిన విషయం. ఇది దేశవ్యాప్తంగా ఈ పూజా కార్యక్రమాలు, ఈ రామ మందిర భక్త బృందాలు, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అందరూ కలిసి మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి హిందువులు జయప్రదం చేయడానికి ముందుకొచ్చారు. ఇలాగే దేవాలయాల్ని పునరుద్ధరించుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో హిందువులందరూ కూడా ఐక్యత అయ్యి ఈ రామ మందిరాలని ముందుకు కనుమరుగైన రామాలయాలను కూడా ముందుకు తీసుకురావాలని హిందువులందరూ బంధువులందరినీ కోరుకుంటున్నాము. అలాగే
రామ మందిరం పునర్నిర్మాణం ఎలాగైతే జరిగిందో రేపు రాబోయే రోజుల్లో గురువాయూరులో కోట్లాది మంది హిందూ బంధువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుల వారి విగ్రహం ప్రతిష్ట ఈరోజు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సంహరించుకుని మన పెడన హిందూ బంధువుల ఐక్యవేదిక తరపు నుంచి ఈరోజు అఖండ రామనామ సంకీర్తన కార్యక్రమం జరగడం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి బాలాజీగా గురుస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వరకు ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ శోభాయాత్రలో అనేక చోట్ల ఈ శోభాయాత్రలు జరుగుతున్నాయి. ఈ విధంగా కూడా మా భక్తి శ్రద్ధలందరూ కూడా చూపిస్తారని ఆశిస్తూ నమస్తే. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని హిందూ బంధువులందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి పండుగ దినం ఈరోజు. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత హిందూ బంధువులందరికీ కూడా రాముడి ఆలయం నిర్మాణం ఈరోజు ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా హిందువుల బంధువులందరికీ కూడా చాలా గర్వకారణం, చాలా సంతోషం. పెడనపట్నం నుంచి హిందూ బంధువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటూ అందరికీ సహకరించినటువంటి మీ ప్రియమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ పాల్గొనేటువంటి భక్తులందరికీ కూడా పెడనపట్టిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు అందరికీ పానకము పులిహోర కూడా ఏర్పాటు చేయడం అనేది ఈనాటి ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి హిందూ బంధువుల ఐక్య వేదిక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ పెద్ది రోజా వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ల్యాండ్స్కేప్ అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రీనరీ అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రత్యేక రకాలైన మొక్కలను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో ట్రాఫిక్ ఐలాండ్ లో సత్యమేవ జయతే ప్రభుత్వ అధికార చిహ్నం 4 సింహాల స్తూపం ఏర్పాటు పనులు కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. కోడూరులో శ్రీరాముని శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో మరింత శోభాయమానంగా మారడంతో అదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో అదే సమయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కోడూరులో శాంతి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి అధిక సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్ భక్తులు ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా శాంతి కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చి వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు మధ్య స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులు ముట్నూరి సుబ్రహ్మణ్య శాస్త్రి, సీతాచార్యులు, కాశీభట్ల సాయిమిత్ర బృందం స్వామివారి జీలకర్ర బెల్లం మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, ఘట్టాలు భక్తులను కనువిందు చేసే విధంగా పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేదిక భక్తి గీతాలు, కోలాటాలు, జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు మారుమ్రోగాయి. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. బకెట్ లో గంధం కలిపారు కదా, ఆ గ్లాస్ గంధంగా పెట్టి అందులో పుష్పం వేసి చెయ్యి గోలించి పెట్టుకోండి. అంగన్వాడీ కార్యకర్తలపై వేటుకు సర్కార్ సిద్ధమైంది. కృష్ణా జిల్లాలో విధులకు హాజరు కాని
అంగన్వాడీ కార్యకర్తల తొలగింపుకు కలెక్టర్ పి రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలపై వేటుకు సర్కార్ సిద్ధమైంది. కృష్ణా జిల్లాలో విధులకు హాజరుగాని అంగన్వాడీ కార్యకర్తల తొలగింపుకు కలెక్టర్ పి రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు గత 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీలతో పలుమార్లు చర్చలు జరిపినా ప్రభుత్వం అంగన్వాడీల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతూ ఉండడంతో తొలగింపు చర్యలకు రంగం సిద్ధమయ్యి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి తవిసిపూడిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని పలు రాజకీయ పక్షాలు ఖండించాయి. గత 42 రోజుల నుండి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మె జరుగుతా ఉంది. సమ్మె శాంతియుతంగా శాంతియుతంగా చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సమ్మె డిమాండ్లు పరిష్కరించాల్సింది పోయి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎస్మా చట్టం తీసుకురావడం, మీ ఉద్యోగాలు తీసేసి వేరే వాళ్ళని రోస్టర్ పద్ధతిలో ఇస్తామని చెప్పేసి నోటీసులు పంపించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి బీఆర్టీఎస్ రోడ్లో శాంతియుతంగా 1,000 సంతకాల కార్యక్రమాన్ని నిర్ణయ రూపంలో నిరసన తెలియజేసి ఇవ్వాలని వచ్చినటువంటి అంగన్వాడీ వాళ్ళని అమానుషంగా అవమానంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, జగనన్నకి చెప్దాం రా అని చెప్పి వీరా ప్రోగ్రాం పెట్టారు. ఆ దాంట్లో భాగంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి అడిగితే నిర్బంధాన్ని ప్రయోగించి బట్టలు చించి జాకెట్లు చించి అరెస్ట్ చేసి ఎక్కడో దూర ప్రాంతాలకి తరలించి నీళ్లు లేకుండా ఈ విధంగా నిర్బంధించడం ఏ రకమైనటువంటి మహిళా సాధికారత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా మీ మొండి బుద్ధిని, దుర్మార్గపు బుద్ధిని పోగొట్టుకోండి. పద్దాక నేను బటన్ నొక్కుతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయకపోతే 2024లో మా బటన్ నొక్కే అవకాశం మాకు కూడా ఉంటుంది. అప్పుడు మీ వైసీపీ. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి శ్రీ సత్యసాయి రామనామామృతం సుందరాకాండ పారాయణం నిర్వహించింది. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈడేపల్లి శ్రీ సత్యసాయి రామనామామృతం సుందరాకాండ పారాయణం నిర్వహించింది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కోమరగిరి చంద్రశేఖర్, జిల్లా వేదాధ్యయన సమన్వయకర్త పోతురి జ్ఞానేశ్వరి శర్మ, సమితి కన్వీనర్ పోతుకుచ్చి ఆంజనేయ కుమార్, సమితి ఆధ్యాత్మిక సంయుక్త సమన్వయకర్త తుల్లపాటి గిరీష్ బాబు జ్యోతి ప్రజ్వలనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సత్యసాయి రామనామామృత కార్యక్రమంలో ఆధ్యాత్మిక సమన్వయకర్త వై సాయిబాబు, మణిశ్రీ పాల్గొనగా శ్యామల రామకీర్తనలు గానం చేశారు. మైలవరపు అనురాధ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయిరామ్. ఈరోజు చాలా శుభదినం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం మచిలీపట్నం నందు విశ్వశాంతికై శ్రీ సత్యసాయి రామ నామామృత కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఉదయం 7:02 మన కృష్ణా జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ కొమరగిరి చంద్రశేఖర్ గారు, అలాగే సమితి ఆధ్యాత్మిక సహ సమన్వయకర్త శ్రీ తుల్లపాటి గిరీష్ బాబు గారు, అలాగే సత్యసాయి సేవా సంస్థల వేదాధ్యయన జిల్లా సమన్వయకర్త శ్రీ పాతూరి జ్ఞానేశ్వరి శర్మ గారు జ్యోతి ప్రజ్వలనంతో ఈరోజు ఉదయం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వెంటనే విఘ్నేశ్వర పూజ,
అనంతరం రామ స్వామి హనుమాన్ అష్టోత్తర పూజా కార్యక్రమం అనంతరం సుందరాకాండ పారాయణం నిర్వహించడం జరుగుతోంది. 11 నుంచి శ్రీ సత్యసాయి రామ నామామృత కార్యక్రమంలో భాగంగా హనుమాన్ చాలీసా, రామనామ సంకీర్తన, సాయిరాముని యొక్క భజన కార్యక్రమాలతో మరి 1 గంట సమయంలో మహామంగళహారతితో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. సాయంత్రం శ్రీ సాయిరామ దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం విశ్వశాంతికై నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు మనందరిపై కూడా నిండుగా దండిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కొందుర్తి వెంకట నరసయ్య గారు అని చెప్పని మన మచిలీపట్నం వాసులందరికీ కూడా సుపరిచితులు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లపై ఊహాగానాలతో ప్రజలను టీడీపీ జనసేన కార్యకర్తలను అయోమయానికి గురి చేయొద్దు అని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి వెంకట బాబా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లపై ఊహాగానాలతో ప్రజలను టీడీపీ జనసేన కార్యకర్తలను అయోమయానికి గురి చేయవద్దు అని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి వెంకట బాబా ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు సోషల్ మీడియా వారికి తప్పుడు సమాచారం ఇస్తూ పోస్టులు పెడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను ప్రజలను అయోమయానికి గురి చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ఎక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలను కలిసి ఐక్యంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడమే తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను డిక్లేర్ చేసేది చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మాత్రమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అన్నం ఆనంద్, దింటకుర్తి సుధాకర్, పార్టీ ప్రచార కార్యదర్శి పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఊహాగానాలతో ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, జనసేన కార్యకర్తలని కూడా అయోమయం చేయొద్దని చెప్పి కూడా మరి కొంతమంది మీడియాల ద్వారా కానీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనివల్ల జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ ప్రజలు కానీ అయోమయంలో ఉండి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరి దగ్గర ఎక్కడికైనా వెళ్తే టికెట్కి ఎవరు కన్ఫర్మ్ అయిందండి ఏంటి అనేది అంటున్నారు. మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ మనం ఏంటంటే మనం తెలుగుదేశం పార్టీ జనసేన కూడా ఒక ఉమ్మడి వ్యూహరచనతో వెళ్తుంది. వాళ్ళిద్దరు జయం ఒకటే. తెలుగుదేశం జనసేన కలిపి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసి ప్రజలకి మెరుగైన సేవ అందించి మంచి పరిపాలన అందించాలని చెప్పి కూడా వారిద్దరి యొక్క లక్ష్యం. వారి యొక్క లక్ష్యం అనుగుణంగా మనం కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్రమశిక్షణ అందరూ కూడా మెలగాలి. ముఖ్యంగా ఎందుకంటే నేను చెప్పేది వాళ్ళ టికెట్టు ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎవరికైనా కానీ ప్రకటించాల్సింది. ఈరోజు మేము ఈ మీడియా సమావేశం ముఖ్యంగా ప్రజలు అనేక అపోహలకు గురవుతున్నారు. అంటే ఈ సీటు విషయాల్లో ఎమ్మెల్యే ఎంపీ సీటు విషయాలు చాలా గందరగోళ పరిస్థితులు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తున్నారు. దీన్ని మీరెవరో నమ్మవద్దు. ఇది కేవలం ఈ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ప్రకారమే ఎక్కడైనా సీట్లు పంపకం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యం ఈ రెండు పార్టీలకి. అందువల్ల అపోహలు నమ్మకుండా మనం ఎవరికి సీట్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకైనా జనసేన పార్టీకైనా కలిసి ఐకమత్యంగా పనిచేసి ముందుకెళ్ళి ముందు వాళ్ళని గద్దె దించి తర్వాత ఈరోజు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే. ఈ వైసీపీ దుర్మార్గాలను అరికట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ ముందరికి వెళ్ళండి అని చెప్పి మరి వారి ఇరువురు కూడా మరి చెబుతాం మనందరం కూడా చూస్తున్నాము. ఇవాళ సోషల్ మీడియాలో కానీ అలాగే మీడియాల ద్వారా కానీ ఇలా పలు రకాల ఊహాగానాలు తెరలేపి కొంతమంది వారి స్వార్థ ప్రయోజనాల కోసం టిక్కెట్ల విషయంలో ప్రజల్ని అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలని గందరగోళంలో పడవేస్తున్నారు. ఇవాళ అట్లా గందరగోళంలో వేయొద్దని బాబాగారు మాజీ మున్సిపల్ చైర్మన్ బాబాగారు చెప్పినట్లు ప్రజలు ఊహాగానాలతో మరి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు
కృతివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో 3 పంచాయతీలకు సంబంధించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఓఎన్జీసీ వాహనాన్ని అడ్డుకున్నారు. కృతివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామంలో 3 పంచాయతీలకు సంబంధించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఓఎన్జీసీ వాహనాన్ని అడ్డుకున్నారు. ఓఎన్జీసీ ద్వారా తమ గ్రామాల నుంచి రోజుకు 10ల సంఖ్యలో వాహనాలు తమ గ్రామంలోని క్రూడ్ ఆయిల్ సంపదను తరలించుకుపోతున్నారే కానీ తమ గ్రామాలకి ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదంటూ చిన్నపాండ్రాక, ఇంతేరు, ఉప్పులూరు గ్రామస్తులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఓఎన్జీసీ వాహనాన్ని అడ్డుకోవడంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి ఏటా సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా ఆ కార్యక్రమాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని వారు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో నాగేశ్వర స్వామి ఆలయం చైర్మన్ పట్టపు నాగేశ్వరరావు, చిన్నపాండ్రాక వైస్ ప్రెసిడెంట్ పులి భాస్కరరావు, పట్టపు శ్రీనివాసరావు, తాతయ్య తదితరులు పాల్గొన్నారు. మీ ఇంట్లో సొమ్మే ఇమ్మంటలా మేము బాగానండి. మీ ఇంట్లో సొమ్మే ఇమ్మంటలా 3 కోట్లు 3 కోట్లని 5 కోట్లని ఓట్రా మేము అడిగింది. మేము డబ్బులు ఎంతగా మాట్లాడలేము. అవునండి, రోడ్లు అడిగామండి, రోడ్లు అడిగాం, తాగునీరు అడిగాం, చేస్తానని చెప్పి 3 సంవత్సరాల నుంచి మాటిస్తున్నారు. 30 కోట్లని ఇవ్వాలి. 30 కోట్లు ఇవ్వకపోతే ఒక్క రింగుల నుంచి ఒక డ్రాప్ ఆయిల్ కూడా వెళ్ళలేము. అప్పుడు ఏం చేస్తారు? ఢిల్లీ ఏమని 3 సంవత్సరాలు దానివల్ల ఢిల్లీ కాదు కదా, మీరు ఢిల్లీ కూడా మా గల్లీలో పనే సార్. మేము ఎక్కడికి వెళ్ళినా మేము తాగునీరు అండి అడిగింది. 2 సంవత్సరాల క్రితం పెట్టాం. తాగునీరే మేము అడిగింది. తాగునీరు రోడ్లోని ఇప్పుడు వరకే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు అడగలేము మేము కదా. కనీసం 2 రోజులు మేము అంత ఊరంతా వచ్చి 5,000 మంది ఉన్నాం. మొత్తం ఇక్కడ కూర్చుంటే అప్పుడే వెళ్తుంది. ఢిల్లీ కాదు ఇంకెక్కడికి వెళ్తుంది కదా. కనీస వేతనం కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమను పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు. అరాకొరా వేతనాలతో ఆఖరి మంటల ఆవేదనతో తాము కనీస వేతనం కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమను పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమని అంగన్వాడీ కార్యకర్తలు అన్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి నుంచి చలో విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వేతనాలు పెంచకపోతే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతామని వారు స్పష్టం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మద్దతు పలికారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణి మానుకోవాలని ఆయన అన్నారు. మరి బయలుదేరుతూ ఉండగానే మరి పోలీసులు మమ్మల్ని అయితే అరెస్ట్ చేశారు. మరి 4 మండలాలుగా అమ్మిగడ్డ ప్లస్ మరి కోడూరు, మరి ఎక్కువ నాగాయలంక ఎక్కువ మందిగా మరి మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఏంటంటే మా బాధ మరి ఆ జగన్ గారి దగ్గరికి వెళ్ళి మా బాధ తీరాలని మరి మేము ఎంతో మరి ఆందోళనతో మరి వెళ్ళి చూడగా మరి పోలీసులు మమ్మల్ని ముట్టడించారు. మరి ఏదైనా ఇప్పుడు అడగకపోతే ఎవరు అన్నం పెట్టరు. మేమైతే లేడీస్ మరి 42వ రోజు మరి ఈ రోజు నుండి మేము సమ్మె చేయాలని మరి అనుకుని విజయవాడ చేరాలని గమ్యస్థానం అనుకున్నాము. ఎందుకో ఈ ఒడిదుడుకులు ఇలా జరుగుతూ ఉన్నాయి. మరి కేవలం మా బాధలు మా ఉధృతిని మరి ఆ దేవాతి దేవుడైనా చూసి కరికరిస్తాడని మా ఘోషను వెల్లడిస్తారని మేము ఇవాళ 42 రోజులుగా ధర్నా చేస్తున్నాము. కోటి సంతకాల సేకరణ చేసి మేము సీఎం జగనన్న గారికి విన్నపించుకోవడానికి వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మాకు కడుపు కోత అంటే మేము ఆకలి మంటలతో మేము ఈ ధర్నా చేస్తున్నాం. అంతేగాని మేము ఏలు ఎకరాలు ఏమి రాసివ్వడం లేదు, మా గొంతు కోరికలు ఏమి కోరట్లేదు. జగనన్న ఎప్పటికైనా మేలుకొని మీరు మా అందు దయ ఉంచి జీతాలు పెంచాలి, లేదంటే ఇంతటితోనే మిమ్మల్ని దించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మేము మనవించుకుంటున్నాం. రాత్రే ఇచ్చారండి మాకు నోటీసులు. ఈరోజు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. మా సంఘ నాయకులందరూ రాత్రికి రాత్రి 11:30, 12 దాకా కూడా ఇళ్ళ తలుపులు లెగ్గొట్టి ఇచ్చారు. మేమైనా కానీ తెల్లవారుజామున 3:30, 4 గంటలకి బయలుదేరి మేము వెళ్తా ఉండగా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి స్టేషన్